10 ఏళ్లు తెలంగాణను పాలించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా స్థాపించలేదు. అందుకే తెలంగాణ కేంద్ర బిందువైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విగ్రహ ఏర్పాటును కూడా వివాదం చేయాలనుకోవడం దారుణమని సీఎం అన్నారు. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి. ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి. మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి. ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను, వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు.